షాలోమ్ ప్రైజ్ ది లార్డ్. దేవుడు త్రియేకుడని అక్షర రూపంగా డైరెక్ట్ స్టేట్మెంట్ మనకు బైబిల్లో ఎక్కడ కనిపించదు, కానీ దేవుడు త్రియేకుడే అని నమ్మడానికి మాత్రం బైబిల్లో మనకు చాలా అంటే చాలా ఆధారాలు ఉన్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడనేటువంటి ఆలోచన మాత్రమే కరెక్ట్ అని మనం నమ్మడానికి దైవ గ్రంథమైనటువంటి బైబిలే మనల్ని బలవంతం చేస్తుంది. అంటే సాధారణంగా 1 అనే సంఖ్య యొక్క మ్యాథమెటికల్ వాల్యూ ఏంటి? ఒకటే, 3 కాదు. అయినప్పటికీ బైబిల్ ఒక పక్క దేవుడు ఒక్కడు అనేంత దృఢంగా, ఎంత క్లియర్గా చెప్తుందో అంతే క్లియర్గా, అంతే దృఢంగా ఆ ఒక్క దేవునిలో బహుళత్వం ఉంది అని కూడా చెప్తుంది. దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఏకత్వము సంఖ్యాపరమైనటువంటి ఏకత్వము కాదు, కానీ బహుళత్వంలో ఏకత్వము. ఆ బహుళత్వము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వరకు మాత్రమే పరిమితం. మ్యాథమెటికల్ 1 కెన్ నెవర్ బి ఈక్వల్ టు మ్యాథమెటికల్ 3. కాబట్టి దేవుని యొక్క ఏకత్వాన్ని మ్యాథమెటికల్ కౌంట్తో మనం ఈక్వేట్ చేయలేం. అలా చేసినంత కాలం అనంతమైన దేవుని యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమయ్యే ఛాన్సే లేదు. అయితే మొదట్లో మనం చెప్పుకున్నట్లుగా దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఈ ఆలోచన మాత్రమే కరెక్ట్ అని బైబిల్ మనల్ని బలవంతం చేస్తుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6:4 చూస్తే, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవాయే అద్వితీయుడగు యెహోవా. హియర్ ఓ ఇశ్రాయేల్, ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ వన్ లార్డ్. హెబ్రూలో చూస్తే షెమా ఇశ్రాయేల్ యాహ్వే ఎలోహాను యాహ్వే ఎఖాద్. ఎఖాద్ అనే హెబ్రూ పదాన్ని తెలుగులో అద్వితీయుడు అని ట్రాన్స్లేట్ చేశారు. అయితే ఎఖాద్ అనేటువంటి హెబ్రూ పదము సంఖ్యాపరమైన ఒకటిని మాత్రమే కాకుండా బహుళత్వంలో ఏకత్వాన్ని కూడా సూచిస్తుంది. ఆది కాండంలో దేవుడు స్త్రీ పురుషులు ఏకమవుతారు అని చెప్పినప్పుడు ఏకము అనేటువంటి ఆ తెలుగు పదానికి హెబ్రూలో వాడబడినటువంటి పదము ఎఖాద్. ఇలాగ మనకు పాత నిబంధనలో చాలా చోట్ల భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించడానికి ఈ పదం వాడబడింది. అయితే ఎఖాద్ అనే పదము సామూహిక ఒకటికి మాత్రమే కాకుండా సంఖ్యాపరమైనటువంటి ఒకటికి కూడా వాడబడినప్పుడు మీరెందుకు సామూహిక ఒకటికి అప్లై చేసి దేవునిలో బహుళత్వం ఉందని చెప్తున్నారు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అయితే పాయింట్ ఏంటంటే 1 అనే పదానికి హెబ్రీలో చాలా పదాలు వాడబడినప్పటికీ ఖచ్చితమైనటువంటి ఒకటి లేదా సంఖ్యాపరమైనటువంటి ఒకటి లేదా న్యూమెరికల్ 1ని తెలియజేయడానికి మాత్రం యాహీద్ అనే పదాన్ని వాడాలి. ఉదాహరణకు 1 పెన్, 1 కార్, 1 ల్యాప్టాప్, 1 మ్యాన్, ఇలాగ డెఫినెట్ 1ని కన్వే చేయడానికి యాహీద్ అనే పదాన్ని వాడతారు. మానవాళికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది దేవుణ్ణి తెలుసుకోవడమే. అలాంటిది ఆయన తన ఉనికిని తెలియజేయడానికి మాత్రం ఈ ఖచ్చితమైనటువంటి ఒకటిని సూచించే యాహీద్ అనే పదాన్ని పక్కన పెట్టి సామూహిక ఐక్యతను సూచించే ఎఖాద్ అనే పదాన్ని వాడించాడు. ఒకవేళ దేవుడు సంఖ్యాపరమైనటువంటి ఒకటిగానే తనను తాను చాటుకోవాలి అనుకుంటే ఎఖాద్ అనే పదం కాకుండా మరో ఖచ్చితమైనటువంటి పదం అవైలబుల్ గా ఉంది, విచ్ ఇస్ యాహీద్. ఈ యాహీద్ అనే పదం కేవలం సంఖ్యాపరమైనటువంటి ఒకటిని మాత్రమే, అంటే డెఫినెట్ 1ని మాత్రమే సూచిస్తుంది. అయినా సరే దేవుడు ఈ పదాన్ని మాత్రం ప్రిఫర్ చేయలేదు. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు గ్రీక్ లో చెప్తూ మార్కు సువార్త 12:29లో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఈ లేఖనాన్ని పాత నిబంధన నుండి కోట్ చేసి హెయిస్ అనే గ్రీకు పదాన్ని వాడాడు, కానీ మోనోస్ అనే సంఖ్యాపరమైన ఒకటిని మాత్రమే సూచించేటువంటి పదాన్ని మాత్రం ప్రభువు వాడలేదు. బాటం లైన్ ఏంటంటే దేవుడు తనను తాను ఒకే దేవుడిగా, అద్వితీయ దేవుడిగా పరిచయం చేసుకున్నంత మాత్రాన ఆయనలో బహుళత్వం ఉండకూడదని మనం చెప్పడం లేఖనాలకు వ్యతిరేకం అవుతుంది. అది దేవుడిని మనం లిమిట్ చేసినట్లు కూడా అవుతుంది.